అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అరణ్యాలకు వెళ్ళిన సీతారామ లక్ష్మణులు ముందుగా భరద్వాజ ఆశ్రమంకు వెళ్ళి తదుపరి ముని ఆదేశం మేరకు చిత్రకూటమి పర్వతములపై కుటీరం నిర్మించుకొని హాయిగా ఉన్నారు. ఆ తర్వాత కథలోకి వెడితే, కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు: నేను దౌర్భాగ్యుడినే కౌసల్య. నేను ఎందుకో పనికిరాని వాడిని, దీనుడిని. నేను ధర్మాత్ముడి అని కానీ మిమ్మల్ని సరిగా ఒక్కనాడైనా చూశానని కానీ నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చేవాళ్లే లేరు. నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు? ఓదారుస్తావని నేను నీ దగ్గరికి వచ్చాను. పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడటం మానవా? నీ కాళ్ళు పట్టుకుంటాను అని 2 చేతులతో నమస్కారం చేశాడు దశరథుడు. కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన 2 చేతులు తన తల మీద పెట్టుకొని, మహాధర్మాత్ముడైన భర్త భార్య దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంకా వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో నేను ఇలా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ల మీద పడిపోయింది. తరువాత కౌసల్యాదేవి దశరథుడిని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన కౌసల్య కౌసల్య అని కలవరించగా కౌసల్య సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు, నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క సన్యములు కత్తిపెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధపడుతున్నాను అన్నావు కదా. నీది కాదు దోషం, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. అప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటకు వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనుస్సుకి బాణం సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ అని శబ్దం వినిపించింది. కానీ అప్పటికే ఇంకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు త్రాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేది విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకొని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క గీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కానీ నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక మునికుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతను, నేను మునికుమారుడను, తపస్సు చేసుకుంటుంటాను, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాను, ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు త్రాగుతున్న శబ్దానికి ఏనుగనుకొని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం, ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాడు దశరథుడు. అప్పుడు ఆ మునికుమారుడు, నన్ను చూసి నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు. ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చొని ఉన్నారు. రోజు నేను గ్రంథపఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం నీరు తీసుకువెడుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహాదాహంతో ఉన్నారు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసేయి అని అన్నాడు. తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడటం ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంతులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను.
నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళగా తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరువాత ఆ తండ్రి నా వంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమారా హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నాను, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ హా కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అన్ను నన్ను శపించాడు. ఈలోగా స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకు చేసిన సేవకు నిన్ను స్వర్గానికి తీసుకువెడతానని ఆ మునికుమారుని తన రథంలో తీసుకువెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడం లేదు, నా కళ్ళు కనపడడం లేదు, నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతోంది. అంతా భ్రాంతిలాగే ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలను లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంకా లేదు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను మన్నించు. కౌసల్య, సుమిత్ర, రామా 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 అని ఆ దశరథుడు మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. అక్కడే కూర్చున్న కౌసల్య, సుమిత్ర దశరథుడు మూర్ఛపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం మంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు. కానీ మహారాజు ఎంతసేపటికి మేల్కొనపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యను అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులులాగా బిగ్గరగా ఏడవసాగారు. కౌసల్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. 4 కుమారులు ఉన్నప్పటికీ అంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల త్రోణిలో, అంటే రసాయనములో శరీరాన్ని నిల్వ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు అన్నమాట, అలా పెట్టారు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిమాణానికి బాధపడుతూనే ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు. ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు, మహానుభావ, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడపవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్లు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజు లేని రాజ్యం మీద శత్రువులు దృష్టి పడటం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు. రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేయరు. ఒకవేళ జరిగిన దక్షిణములు ఇవ్వరు. ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు. యుక్త వయసులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములు ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పువ్వులను కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దృష్టచూపు కలిగినటువంటి మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరుతాయి. తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామాల్లోనికి రారు. వర్తకులు తమ సంపదని ఎక్కడ దాచుకున్నా కూడా బిక్కుబిక్కుమంటూ బతకవలసిన రోజులు వస్తాయి. ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగేవాడు ఉండడు. అన్నింటికీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటాయి. రాజే సత్యం, రాజే ధర్మం, రాజే తల్లి, రాజే తండ్రి, రాజే దైవం, రాజే సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండటానికి వీలు లేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు. కానీ అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్లు, ఎవరి వృత్తి యందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్లు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకు వంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చేయవలసింది అని ఆ మహర్షులు అన్నారు. అప్పుడు వశిష్ఠుడు,
ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు. భరతుడికి ఈ రాజ్యం దక్కాలని, రాముడు అరణ్యవాసం చేయాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయాలి. కానీ భరతుడు తన తాతగారైన కైకేయరాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక చాలా వేగంగా అశ్వముని మీద వెళ్ళగలిగే దూతల్ని పంపుదాము అని అన్నాడు. మా ఈ యూట్యూబ్ ఛానల్ రామాయణం నేటి తరానికి భావి తరాలకు తెలియజేయడానికి ఎపిసోడ్స్ వారీగా పోస్ట్ చేయడం జరుగుతోంది. దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నలుగురికి తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.